గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్ మండలంలో ప్రచారంలో భాగంగా ఎఫ్డిపి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మంత్రి హరీష్ రావుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ మన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయంటే కారణం మన కేసీఆర్ అన్నారు. ప్రతి పల్లెటూరు పట్టణాలతో పోటీ పడేలా అభివృద్ధి చెందేటట్టు రాబోయే కాలంలో తీర్చిదిద్దే నియామకాలు కేసీఆర్ దగ్గర ఉన్నాయని మంత్రి హరీష్ రావు ప్రచారంలో ప్రజలకు చెప్పారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ని సీఎం చేయాలని, మీరందరూ ఓటేసి ఆయన్ని గెలిపించాలని కోరారు. కంట్లేసుకుందామంటే దొరుకుతారు. దయచేసి మర్చిపోకండి. ఎవడో వచ్చి నేను బిడ్డ బిడ్డ అనగానే మనం కూడా ఆయన కరిగిపోయినాం అనుకో, ఆయన ఆగమవుతాం. మరి నీ బిడ్డ ఆడమైందిరాడు ఆయన. ఇప్పుడేమో బిడ్డ నేను నీ బిడ్డ అంటున్నావు. మరి ఆనాడు ఏడవైనావు? మాకు కష్టం వచ్చింది ఆడేడవైనావు, మాకు దుఃఖం వచ్చింది ఆడేడవైనావు. ఇవాళ దయచేసి బాగా ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు మా మరొక బిడ్డ అంటే మీకు అందరికి ఎంత గౌరవం పెరిగిందో, మీ గౌరవం పెరిగినట్టు మీ భూముల ధరలు కూడా పెరిగినాయి. అలేవా కేసీఆర్ సార్ వచ్చినాక మళ్ళా డమామ్ అంటే ఆయన కోరిగిట్టే ఇంకోటి వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉండదు, భూముల ధరలు డామ్ అంటాయి. మరి జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ వచ్చింది, మంచి పోలీస్ స్టేషన్ వచ్చింది. ఇవాళ ఎన్నో కార్యక్రమాలు ఒక్కొక్కటి జరుగుతున్నాయి. ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక 200 పెన్షన్ 2000 రూపాయలు అయిందా లేదా? ఇప్పుడు ఏమంటుండు కేసీఆర్ గారు, ఈ తాప మళ్ళీ గెలిపింది, ఈ 2000 పెన్షన్ 5000 రూపాయలు చేసుకుందాం అంటుండు కేసీఆర్. ఇవాళ ఊర్లల్లో అర్ధరాత్రి ఏమైనా పైసలు అవసరం పడితే ఎవరైనా దొరుకుతాయో కానీ ముసలి దగ్గర దొరుకుతాయి. కానీ వాళ్ళు చెప్పరు, లేవు ఏడున్నాయి అంటారు. కానీ నెలకు కేసీఆర్ 2000 పంపితే 1000-1200 ఖర్చు పెట్టుకున్నారు, 600-700 దాచుకున్నారు. రోగమో నొప్పో ఏదెట్లనో దాచుకున్నారు. కాకపోతే కోడలి పిల్ల దగ్గర దాయాలి, బిడ్డ దగ్గర దాచుకుంటున్నారు. బిడ్డని నమ్ముతుంది తల్లి బాగా, బిడ్డ దగ్గర పెట్టుకొచ్చుకున్నారు. నేను ఎందుకంటున్నా ఈ మాట, 2000 వస్తేనే అవ్వ గంట చల్లగా బతికింది. రేపు 5000 వస్తే నిజంగా అవ్వ గౌరవంగా ఉంటుందా? కోడళ్ళు మంచిగా చూసుకోరు, ఇంకా మంచిగా చూసుకుంటారు. మస్తు గౌరవం పెరుగుతుంది అవ్వకు. సో ఇంత మంచి ఆలోచన కేసీఆర్ చేసిండు. అదే విధంగా రైతు బంధు ఎవడన్నా రూపాయి ఇచ్చిండా చెల్లే రైతుకు? గతంలో గవర్నమెంట్లు కరెంటు బిల్లు వసూలు చేసిండ్రు, నీటి తీరువా వసూలు చేసిండ్రు, భూమి శిస్తు వసూలు చేసిండ్రు. అన్ని రద్దు చేసిండు కేసీఆర్. రైతుకే ఉల్టా డబ్బులు ఇచ్చింది ఒకే ఒక్కడు మన కేసీఆర్. ఎవరైనా ఇచ్చింది 5 వారు కాంగ్రెస్ ఉండే 10 రూపాయలు. అరే మోటార్ కాలితే 10,000 అవుతుండే, ట్రాన్స్ఫార్మర్ కాలితే 30,000 లంచం ఉండే. ఇవాళ మోటార్ కాలది, ట్రాన్స్ఫార్మర్ వేలది, మనకే ఎకరానికి 8,000 ఇచ్చిండు పోయినసారి. ఈసారి 10,000 ఇచ్చిండు. మళ్ళా గెలిపిండ్రి, ఎకరానికి 16,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అంటుండు కేసీఆర్. 16,000 కావాలా వద్దా? కావాలంటే కారుకెయ్యాలి. 2 ఇక 3 16,000 రూపాయలు రైతు బంధు వస్తుంది. ఇంకొక ముచ్చట చెప్పాలి, ఈ వ్యవసాయం ఉన్నోళ్లకు భూమి ఉన్నోళ్ళకే రైతు బంధు వస్తుంది. మరి భూమి లేని వాళ్ళు ఉంటారు కదా, కూలీలు ఉంటారు కదా, గరీబోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా రైతు బీమా కావాలని అందరు అడిగిండ్రు. అందుకే ఈసారి మన మేనిఫెస్టోలో ఏం పెట్టామంటే, ఈ రాష్ట్రంలోని 1 కోటి కుటుంబాలకు భూమితో సంబంధం లేదు, ఎవరైనా పేదవాళ్ళైతే మధ్య తరగతి వాళ్ళైతే వాళ్ళందరికీ 1 కోటి కుటుంబాలకు 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించబోతా ఉన్నాం. ఏంటిది 5 లక్షల జీవిత బీమా? మీకు మంచిగా అర్థం కావాలి. మీ ఊర్లో ఎవరైనా ఒక రైతు చనిపోతే ఇప్పుడు 5 లక్షలు ఆ తల్లి అకౌంట్లో పడ్డాయా లేవా? ఊరికో 10-20 మందికి వచ్చినాయి. అది ఏ కారణం చేత, ఆరోగ్యం ఖరాబ్ అయ్యో, రోగం వచ్చో, ఏ కారణం వలన ఎవరైనా రైతు చనిపోతే ప్రకాశం పెట్టేది లేదు, ఇచ్చేది లేదు, ఆఫీస్కు పోయేది లేదు, మన ఇంట్లోకేని కాలు గడప బయట పెట్టకుండా దినవారాలు వెళ్ళక ముందు 5 లక్షలు వచ్చి ఆ తల్లి పిల్లలకు ధైర్యం ఇచ్చేటట్టు 5 లక్షలు ఇచ్చేసారు. అయితే అది నిన్నటి దాకా రైతులకు వచ్చింది. ఇప్పుడు రైతులే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే పేరెంట్ కూడా ఆ రకంగా 5 లక్షల ఉన్నామని మనం ఇస్తా ఉన్నాం. బీజేపీ అధికారానికి వస్తుందా? పోయిన గెలిచి మొత్తం తెలంగాణలో వాళ్ళు గెలిచి ఒకటే. ఈ చేస్తారా? వాళ్ళ చేతుల గవర్నమెంట్ ఉంటుందా? ఇప్పుడు మనము ఎత్తి మీద గవర్నమెంట్ ఉంటే మన ఎదురు కేసీఆర్ ఉండగా అవసరమా? మనిషి ఉన్నప్పుడు విలువది కింది మీద అయితే అవుతుంది, మళ్ళీ బాధపడుతుంది. అందువల్ల నేను కోరేది ఒక్కటే, మా సిగరెట్ లో మా వాళ్ళు నాకు 1,00,000 ఓట్లు ఇచ్చిండ్రు పోయేసరి.
మరి మీరు గజ్వేలు డిపెండ్ పోయిన అవతా యాక్చువల్లీ పేరు పెంచాలని అవతా కేసీఆర్ సార్ నిలబెట్టాలని అవతా సిద్ధికల్ నాకు ఇది ఇచ్చిన పోయినారు చెప్పి యాక్చువల్లీ రాలేదా మీరు ఆగద్దాం మరి నాగడ సార్ మాకంటే పనులు అయ్యా మరి మనకు లక్ష్యమే కాంగ్రెస్ అయితే పక్కలేదు ఇంటి అక్కడ వస్తున్నట్టు కూడా లేదు అది ఏమి అది ఉంటుంది అది డిపాజిట్ రాదు బీజేపీ కూడా అసలు చేయలేదు అందువల్ల ఏమంటే ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు పంచాయతీ ఉంటాయి సర్పంచ్ గెలవడు అంటే ఓడిపోయినాడు ఇటుంటాడు అది కాదు కదా మన బతుకులు చూడ మన టీవీ నెట్వర్క్ మాట్లాడు ఇక తిట్టుడుగా కేసీఆర్ ఎందుకంటే ఆయన తిట్టుడు కేసీఆర్ మంచి తింటున్నా కరెంట్ తింటున్నా కళ్యాణ తింటున్నా రైతు అంతే తింటున్నా ఎందుకు తింటున్నా అర్థం కాదు అందుకే నేనేమంటున్నా అంటే ఈ బూతులు మాట్లాడేటోళ్ళకు పోయి బూతులో మీ ఓటుతోనే వారికి చెప్పండి ఆడ పోయి కారు మీద కారు మీద అప్పుడు ఆ బూతులు మాట్లాడడానికి దిమ్మ తిరగాలి కొడక కేసీఆర్ మాట్లాడతావు కేసీఆర్ ను తింటే ఇవాళ మీకు పాపం పడుతుంది ఇవాళ జనమే బుద్ధి చెప్తారు ఆయన ఏం తక్కువ ఇచ్చిండు మీ ముఖానికి కాంగ్రెస్ వాళ్ళు ఉండగా మన బయట కడుంటున్న చెల్లె నాకు బాగా గుర్తు ఊళ్ళో ఎవరైనా బెలెన్స్ చేయకపోతే మాకు ఫోన్ వచ్చి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు సార్ మా ఊళ్ళో ఒక బెలెన్స్ కరెంట్ ఏంటి అని అడుగుదు కాంగ్రెస్ బంగాళంగా వాడు ఒక గంటకు కడైతే స్నానం చేసిపోయి గప్పుడు దీపం పెట్టే అందరూ తినాల్సిన పరిస్థితి ఉండే ఇలా బయట అకేదో వచ్చే కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ కనుకేస్తే వచ్చే కరెంట్ ఉండాలన్నా కనుక చికెన్ కరెంట్ మొదలు కావాలన్నా వీళ్ళందరికీ ఆలోచించాలి మొన్న కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచింది మన పక్కన ఏమైంది కరెంటే వస్తుంది ఇప్పుడు అంత కొట్టి పొద్దున్న దాకా గంట దొంగ రాత్రి 3 గంటలట ఆ ఇచ్చే 3 గంటలకు 30 సార్లు ట్రిప్ అవుతుందట 30 సార్లు ట్రిప్ అవుతుందట పారిన పడే ముంగటే వాళ్ళ దగ్గర నీళ్ళు పోతాయా 10 నిమిషాలకు ఒకసారి కరెంట్ పోకుండా వచ్చిందో ముంగటే వాడి నీళ్ళు కూర్చోండి మరి మళ్ళా గంట కావాలి మరి నేను ఎందుకంటే